నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతో పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిన బెజవాడ. ప్రధాని రాకతో మరింత భద్రత కల్పించిన పోలీసులు. వేడుకగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథుల రాకతో కలకల్లాడుతున్న కేసరపల్లి సభా ప్రాంగణం. ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత లేదన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయంటూ నాయకుల ముందు వ్యాఖ్య. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని కారుతో ఢీకొట్టడంతో భార్యాభర్తల మృతి. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలోకి వెళ్లింది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా గుంటూరులోనే జాతీయ రహదారిపైకి వాహనాలను అనుమతించడం లేదు. విజయవాడ నగరంలో ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాస్లు ఉన్న కార్లను కూడా ఆపుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసరపల్లి సభాస్థలి జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చివరకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వాహనం సైతం ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. సభాస్థలి వద్ద పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. పాస్లు ఉన్నా పోలీసులు పంపించడం లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం ఉత్సాహంగా జరుగుతోంది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి పరిధిలోని ఐటీ టవర్ వద్ద ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాన సభా వేదిక వద్దకు రాకపోకలు, గవర్నర్ రాకపోకల కాన్వాయ్కు ఎలాంటి అడ్డంకులు లేకుండా పగడ్బందీగా ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన వేదికతో పాటు వివిధ ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు అన్ని చోట్ల సీసీటీవీ ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు, అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ లింక్ ద్వారా అన్ని జిల్లాల్లో ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎక్కడా మనపై వ్యతిరేకత కనిపించలేదని, ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయని అభిప్రాయపడ్డారు. మనకు 40% ఓటింగ్ ఉందని, ప్రజల మధ్యనే ఉండాలని, కార్యకర్తలను టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని, వారికి అండగా నిలవాలని అన్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలని, వారిని ఆదుకోవాలని, నష్టపోయిన వారిని పరామర్శించాలని అన్నారు. ధర్మాన ప్రసాదరావు తదితర నేతలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన వారిలో ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మజ్జి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, అనంత వెంకట్రామరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇంతియాజ్, విజేంద్రరెడ్డి, జక్కంపూడి రాజా, అన్నా రాంబాబు, రాపాక వరప్రసాద్, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి తదితరులు ఉన్నారు. ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి విమానం ద్వారా కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు కేంద్ర సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తెనాలి బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్కు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాకినాడలోని ఆనంద నిలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ వివాహితను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాకినాడ రామకృష్ణారావుపేటకు చెందిన ఇల్లూరి హేమలత ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని 9 గంటల సమయంలో సైకిల్పై ఇంటికి వెళ్తుండగా ఆనంద నిలయం వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. బంధువులకు తెలియడంతో కాకినాడ రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని అన్నారు. ఎస్ఆర్ఎండి మాల్ నుండి డ్యూటీ చేసుకుని వస్తుంది. ఈ బస్సు అయినా నెంబర్ అయితే లేదండి, ఆదిత్య బస్సు అట వచ్చి మా తమ్ముడు గారు అమ్మాయిని తీసిన స్పాట్లో చనిపోయింది. ఏ రెస్పాన్స్ ఏది లేదు సార్. బాడీ వద్ద చూస్తున్నారు కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు చెప్తున్నారండి. అయితే బస్సు గల వాటర్స్ రావాలనేసి మేము కోరుకుంటున్నాం. బస్సు అయిన మట్టుకి చాలా ఇష్టసరంగా మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడినా ఆ బస్సుకు ఒక నెంబర్ లేదు, ఏది లేదు. తీస్తారు లేదండి, బస్సు కూడా తీస్తారు. బస్సు అయినా పంపించేశారు. ఇక్కడ ఏ సమాధానం లేదండి. బాడీ అయితే ఇక్కడ ఉందండి. ఆ పిల్లలు పక్కన వస్తుందండి, పక్కన వస్తుంది ఇక్కడి నుంచి. కొత్త పిల్లని డ్రైవర్ తాగేసి ఉండి గుద్దేశాడు. గుద్దేసింది కాక పరపరు పట్టుకొని చెప్పాడు. వెళ్ళిపోతే చెప్పిన తర్వాత వచ్చి ఎటువంటి స్పందన కానీ రెస్పాండ్ కానీ మాకు ఏమీ లేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు ఈ సమస్యకి పరిస్థితి దొరికింది. బాడీ కదలతో జనాలు కదా. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.